ఎవరిని అడిగి తాళి కట్టినావరా? ఒక అమ్మాయి ఇష్టంతో సంబంధం లేకుండా అట్లా తాళి కట్టొచ్చా? నువ్వు చేసిన పనికి ఇదెవ్వంతోనైనా పోతుందని ఊరంతా బజార్ దాని లెక్క చూస్తుంది. ఆళ్ళకు తెలియదు కదా నీ చేతి గజ్జలు నాకు సోయి లేకుండా చేసినాయని. అసలు పొద్దుకేదాకా నాకేం తెలుసు నీ ఇంటికి వచ్చిందని? నేనేమన్నా అంగట్లో బొమ్మనా? ఎక్కడికి పోవాలనో ఏం చేయాలనో వశపడతలేదు. ఇదంతా నువ్వు చేయబట్టే. నిన్ను చూస్తే సంపాలనంత కోపం వస్తుంది, కానీ నాకిగ ఓపిక లేదు. ఎందుకురా నాకు తాళి కట్టినావు? నువ్వు నా దోస్తు వెన్నెల. నీకోటి చెప్పాలనే, నా మొగుడు పోయినాక అప్పులోళ్ళందరూ నా ఇంటి మీద పడ్డారు. ఏం చేయాలనో అర్థం కాలే. చిన్న నంపి నా బాకీలన్నీ కట్టి నా ఒంటి మీద సెయ్యేసిండు. నా పిల్లల కోసం నేను లొంగిపోయినా. ఆడదంటేనే బతుకమ్మంటారు. అసొంటి బతుకమ్మను కూడా మొగుళ్ళేని ఆడదాన్ని పెట్టనియరు. కానీ నీ బతుకు నాలెక్క కాకుండా చేసిండే ధరణి. పుస్తకట్టి సుతా దోస్తన్నాడంటే ఇంతకన్నా మంచి మొగుడు ఏడ దొరుకుతాడే? ఆణ్ణి మొగుళ్ళెక్క కాకపోయినా కనీసం చిన్నప్పుడు దోస్తలెక్కనన్నా చూడు. ఏంటి రయ్యి? ఈ కత్తులు కట్టర్లతో మీకేంద్ర పని?
మమ్మల్ని అగా అడుగుతా అంటే ఎవడు సప్పుడు చేయడు. మన దోస్తుగాళ్ళని చంపిన వాళ్ళని చంపేతందుకు జమ చేసినాం. వరకిగా ముండ్లని చూస్తేనే దడుచుకునేటోనివి మన నమ్మితోని లొల్లి పెట్టుకున్నావంటేనే పానం కింద మీద అవుతుంది. ఇప్పుడు కత్తిని పట్టినవంటే నువ్వే తవల పోతున్నావో తెలుస్తుందా? ఏ తవల పోతున్నావు తెలుస్తుంది. ఏమైతుంది? మా అయితే సత్తం తీసుకుపోయి మా దోస్తుగాళ్ళ పక్కన బొంద పెట్టుర్రి. ఏంద్రను మనడిది? సూర్యగాడు చచ్చిపోయే ముంగట కూడా నా చేయడవలే. భయం అయితే ఉచ్చా పోసుకునే నా బతుకు ఆడదారిని వచ్చిండు. ఇలా లేడంటే నా గుండె సగమే కొట్టుకుంటాందే. అది నా చక్కలాడుంటే వాళ్ళు ఎప్పుడో నరికేసేటోడు, నా కాగేటోడు కాదు. కలిసి బతుకున్నాడు కళ్ళ ముందంటే చంపుతుంటే ఆ బాధ ఎట్లుంటుంది అరికినా. నువ్వెందన్నా చెప్పే ఈ పూట కాపినావు, రేపైనా అలా చంపేస్తా. అసంటప్పుడు దీని తీసుకొచ్చినవరా? మళ్ళా ముండ మొత్తే నా లెక్క పవల్ దాగి బతకాలా? తలెత్తురా. చచ్చిపోయిన సూరిగాడు సుధా మీరు బతకాలనే కోరుకుంటారా? మీరేమో వాళ్ళ కోసం సత్తమంటారు. మీ చేతుల్లో మేము పోవాలే గాని మా చేతుల్లో మీరు పోవద్దురా. రే ఇంకే సాబులు నేను చూడలేనురా, చూడలేనురా. అరే ఆ కత్తులు ఇంట్లో పడేయండిరా. మా అయ్యవి కాదు బాచండ్రా. ఆయన మీ దోస్తుగాళ్ళు ఇక్కడి ఓర్రా. రాత్రిలో పోయిన సూర్యుడు అద్దన్న పొద్దటికి మళ్ళొచ్చినట్టు మీ బిడ్డ లెక్క మళ్ళా మన ఇంటికి తిరిగత్తారా. పెండ్లు ఎప్పుడన్నా? ఎల్లుండే అమ్మా. ధరణున్నాడారా? ఉన్నాడు బాబాయ్, రాండ్రి. ధరణి ఇంజమాం వాళ్ళ నాయన వచ్చిండు. ఏందే ఇట్లా వచ్చినావు? ఏం లేదురా, చెల్లెకి పెళ్లి పెట్టుకున్నాం కదా, ఓ మాట చెప్పిపోదామని వచ్చిన. దానికి చెప్పుడెందుకే, మేము అర్థం కదా. ఆడున్నప్పుడు అంటే వచ్చేటోళ్ళరా, ఇప్పుడు అట్లా లేదు కదా. సరే వస్తాం, పెళ్ళికైతే రాండ్రి. సరే వస్తా అక్క. అరే పెళ్ళైతే జోర్దార్గా చేద్దాం రా. నేను రాజకీయం కోసం తప్పులు చేసిన, కానీ పాపాలు చేయలే. ఇంట్లో బంగారం అసుంటి పెండ్లాన్ని పెట్టుకుని ఇంకో ఆడదాన్ని చూసుడే నీచం. అసుంటిది దానికోసం జనం పానాలు తీసుడేంద్రా. ఆడదాని జోలికోయి 10 తలకాయలున్నోడే ఒక్క తలకాయ ఉన్నోడి చేతిలో కుక్క సాగు చచ్చాడు. పురాణాలను మించిన బతుకులా మనయి. నిన్ను గాని పెద్ద తప్పు చేసిన
అరే ధరణి, నువ్వు ఎవరినన్నా లవ్ చేసినవారా? ఓరి వారి, ఎవరా పిల్ల? ఆ? చిన్నప్పుడు ఇదే సత్తుల బతుకమ్మ రోజు చూసిన దాని చిట్టి పొట్టి జడను భుజం మీదకెళ్ళి ముంగడకేసి అడుగులో అడిగేసుకుంటా కాళ్ళ గజ్జలు సప్పుడు చేస్తూ ఉంటే ఎంత అందంగా ఉండేనో తెలుసా. బతుకమ్మని చేతి నిండా పట్టుకున్న గౌరమ్మ లెక్క కనిపించింది. ఇక నా బతుకదే బతుకమ్మ అనుకున్నా. మరి చెప్పినావరా పిల్లకి? భయమైంది. ఆ తర్వాత వేరే పోరగాని లవ్ చేసింది. పెండ్లి కూడా అయిపోయింది అనుకో. ఓ, పెండ్లైపోయిందా? మరి ఎప్పుడైనా యాదికి వస్తుందారా? దాన్ని చూసి 15 దసరాలు దాటిపోయినాయి. నేను మాత్రం అక్కడనే ఆగిపోయినా.